హాయ్ అండి, డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు జూలై 2, 2026 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ పాయింట్, ఇండియా అండ్ జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరం జరిగింది. ఈ ఫోరంలో ఇండియా నుంచి జపాన్ నుంచి కలిసి మీటింగ్ పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. ఈ మీటింగ్ టార్గెట్ ఏంటంటే 2036 నాటికి జపాన్ నుంచి మన ఇండియాకి 10 ట్రిలియన్ ఎన్ అంటే మనకి రూపీస్ ఎలాగో వాళ్ళకి ఎన్ పెట్టుబడుల లక్ష్యంగా మాట్లాడుకున్నారు. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జపాన్ కరెన్సీ ఏంటి, క్యాపిటల్ ఏంటి? జపాన్ క్యాపిటల్ టోక్యో, కరెన్సీ వచ్చి ఎన్. నెక్స్ట్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ CISCకి ఎయిర్ మార్షల్ తేజేందర్ సింగ్ ఎన్నికయ్యారు. అసలు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ CISC లక్ష్యం ఏంటంటే, పనులు ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటిని కోఆర్డినేట్ చేస్తుంది. అసలు CISC హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. అలాగే FCRA 2.0 పోర్టల్ అండ్ OCA సేవ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టార్ట్ చేసింది. దీని లక్ష్యం ఏంటంటే విదేశీ నిధుల నిర్వహణలో పారదర్శకత అండ్ OCA కార్డుల సేవలు డిజిటల్ రూపంలో సులభతరం చేయడమే దీని లక్ష్యం అనమాట. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో FCRA ఫుల్ ఫామ్ ఏంటంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అలాగే VBG రామ్ చట్టం అమలు చేశారు. ఎప్పటి నుంచి అంటే 1 జూలై. ఇది మన ఆల్రెడీ ప్రీవియస్లీ MGNREGA స్కీమ్ ఉంది కదండి, అదే జనరల్గా చెరువు పనులకి చేస్తారు కదా గ్రామీణ ప్రాంతాల్లో, వాటికి రీప్లేస్మెంట్ అనుకోండి ఆ స్కీమ్కి. అయితే ఇందులో కనీసం వచ్చిన ఆ ఉపాధిదారుడికి 300 రూపాయలు ఇవ్వాలని ఈ స్కీమ్లో నిర్ణయించారు. VBG రామ్ ఫుల్ ఫామ్ ఏంటంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. ఇదండి ఈ 2 జూలైలో ఉన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలాంటి మరిన్ని వాటి కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.